మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బండచెరువు పరిసర ప్రాంతాల్లోని కాలనీ వాసులతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. మీ ఇళ్లకి నేను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకుని ఉంటున్న సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేసి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మొండి వైఖరి మానకపోతే రాబోయే రోజుల్లో చెరువులకు సమీపంలో ఉన్న ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. చేయాలి అండ్ మా చెరువుని బ్యూటిఫికేషన్ కూడా చేయాలండి. ఈగలకు గుర్రపు డెక్కకు దుర్గంధపు వాసన ఉండేది తప్ప ఏ చెరువు కూడా వీళ్ళు చెప్తున్నారు పర్యావరణవేత్తలు చెప్తున్నట్టుగా బ్రహ్మాండమైన నీళ్ళు అయితే ఇక్కడ లేవు. కేసీఆర్ కట్టిన చెప్పిండు హుస్సేన్ సాగర్లో కంపెనీలు ఉన్నాయి, దాన్ని ప్రక్షాళన చేస్తా కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేస్తా అని చెప్పిండు. ఎక్కడ కాలేదు. ఇలా హుస్సేన్ సాగర్లో ఇలా మక్త భూములే ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు. మరి మక్త తర్వాత ప్రసాద్ ఐమాక్స్ టాకీస్ వచ్చింది, అక్కడ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది, అక్కడ జలవిహార్ వచ్చింది, అక్కడ పార్కులు వచ్చినాయి, అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది, అనేకం వచ్చినాయి. మక్త పేదోళ్ళు కట్టుకున్న ఇల్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడ పోయి చూడండి. నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చినమాట వాస్తవం కాదా, రిసార్ట్లు వచ్చినమాట వాస్తవం కాదా, జలవిహార్ వచ్చినమాట వాస్తవం కాదా, ప్రసాద్ ఐమాక్స్ వచ్చినమాట వాస్తవం కాదా, ఎన్టీఆర్ ఘాట్ వచ్చినమాట వాస్తవం కాదా. చివరికి ఇవాళ అక్కడ ఒక బోర్డ్స్ క్లబ్ అని ఉంటుంది, నీళ్ళనే ఉంటుంది, అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది. అట్లా అంటే నువ్వు చేస్తే ఒక పని, నేను చేస్తే ఒక బాధ. కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు, 2 చెరువులు మొత్తం డిస్మాండ్ చేస్తే కలెక్టరేట్ అయింది అక్కడ. అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద కొండ పెట్టకుండా మా మొత్తం బతుకులలో ఇలా నీళ్లు బట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ బెజవాడ దుర్గమ్మకు అజ్ఞాత